వెల్కమ్ టు పిఆర్జే జీపీఎస్ ట్రాకర్. ఈరోజు ఎర్టిగా వెహికల్కి మన పిఆర్జే జీపీఎస్ ట్రాకర్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ బెస్ట్ నెట్వర్క్ అయిన ఎయిర్టెల్ 5G సిమ్ అయితే వాడతాం మేము. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీకు యాప్ ఎలా వర్క్ అవుతుంది, మన ఫ్యూచర్స్ ఏంటి అనేది మీకు ఎవ్రీథింగ్ మీకు చూపించబోతున్నాం ఈ వీడియోలో. సో లెట్స్ సీ. డివైస్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇలా కస్టమర్కి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా మనం టేపింగ్ అనమాట నీట్గా వేస్తాము. వైరింగ్ కానీ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇది కట్ ఆఫ్ అనమాట. ఇది రిలే. ఇది యాడ్ చేస్తేనే మనకి ఇంజన్ కట్ ఆఫ్ అవుతుంది. ప్లేస్టోర్లో మన యాప్ పిఆర్జీ అని ఇట్లా కొట్టగానే మన యాప్ వస్తుంది. ఇది మన యాప్. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. యాప్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మేము ఆల్రెడీ కస్టమర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము. ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. స్టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి రెడ్ స్టాప్లో ఉంది. ఇప్పుడు ఆ వెహికల్ కలర్ కూడా రెడ్ ఉంది, అంటే మీన్స్ స్టాప్లో ఉంది అన్నట్టు. ఎక్కడ ఉంది ఇప్పుడు, ఏ అడ్రస్లో ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు. సుభాష్ నగర్ ఇట్లా కాలనీ ఇక్కడ అడ్రస్ చూపిస్తుంది. వెహికల్ ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇలా ఆప్షన్స్ వచ్చిన తర్వాత మ్యాప్ మీద క్లిక్ చేసుకుంటే వెహికల్ డైరెక్ట్ మ్యాప్లో వెళ్తుంది అనమాట. ఎక్కడుంది అనేది క్లియర్గా మనకు చూపిస్తుంది. ఇట్లా మనకి ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి శాటిలైట్ మోడ్ అనమాట. శాటిలైట్ మోడ్లో చూసుకోవచ్చు వెహికల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. శాటిలైట్ మోడ్లో చూసుకోవచ్చు. ఇది రీఫ్రెష్ ఆప్షన్, రీఫ్రెష్ బటన్, వెహికల్ రీఫ్రెష్ చేసుకోవడం కోసం. బ్యాక్ వస్తే ఇట్లా మనకు వెహికల్ రన్నింగ్లో ఉంటేనేమో గ్రీన్లో వస్తుంది. అప్పుడు వెహికల్ కలర్ కూడా గ్రీన్ మారుతుంది. అప్పుడు మనకి ఇక్కడ km/h అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ రోజు మొత్తం 12 to 12 దాకా 1 డే 24 అవర్స్లో ఎంత డిస్టెన్స్ తిరిగింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట క్లియర్గా. ఇట్లా మళ్ళీ వెహికల్ మీద క్లిక్ చేసుకొని ఇట్లా వచ్చేస్తే సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. అక్కడ ఉన్నాయి. లొకేషన్ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇప్పుడు పలానా దగ్గర ఉంది, ఇప్పుడు మీరు డ్రైవర్ని పంపించాలి, డ్రైవర్కి వెహికల్ ఎక్కడ ఉందో తెలియదు. సో అప్పుడు తనకి లొకేషన్ పంపిస్తే డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. మనకి ఇప్పుడు ఇట్లా కింద నుంచి ఇట్లా అనుకుంటే బండి ఈరోజు మ్యాక్సిమం స్పీడ్ ఎంత పోయింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఎన్ని కిలోమీటర్ తిరిగింది, టోటల్ డిస్టెన్స్ ఎంత, ఈ రోజు డిస్టెన్స్ ఎంత, ఇంజన్ మనం జీపీఎస్ వేసిన కాడ నుంచి ఎన్ని కిలోమీటర్ తిరిగింది, టోటల్ డిస్టెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఇట్లా వచ్చేసి మళ్ళీ మనకు మన జీపీఎస్ నుంచి ఇంకా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, జీపీఎస్కి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఈజీగా మీరు కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ కంపెనీ నెంబర్ వస్తుంది. ఇక్కడ టచ్ చేస్తే కంపెనీ నెంబర్ డైరెక్ట్ కాల్ వెళ్ళిపోతుంది. ఇట్లా మనకు వెహికల్ ఆన్ చేయగానే పైన స్విచ్ ఆన్ అనే పాపప్ వస్తుంది, వాయిస్ ఇస్తుంది, పాపప్ వస్తుంది. వెహికల్ కలర్ కూడా ఇగో మనకి ఇప్పుడు ఆరెంజ్లోకి మారింది, అంటే ఐడియల్ మోడ్లో ఉంది. బండి ఆన్ అయింది బట్ రన్నింగ్ పొజిషన్లో లేదు, ఐడియల్లో ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉంది. ఇలా వస్తుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు రన్నింగ్లోకి వస్తుంది, వెహికల్ కలర్ కూడా గ్రీన్ అవుతుంది. ఇప్పుడు వెహికల్ రన్నింగ్ అంటే వెహికల్ ఇంజన్ ఆన్లో ఉంది కదా, ఆన్లో ఉన్నప్పుడు ఇట్లా క్లిక్ చేసేసి ఇంజన్ ఆఫ్ అనే కమాండ్ ఇస్తే వెహికల్ అనేది ఆగిపోతుంది.
ఇలా ఆగిపోతుంది. అక్యురసీ ఇంత ఫాస్ట్గా అవుతుంది మనది. ఇప్పుడు మనం ఇక్కడ కీ అంతసేపు ఆన్ చేసినా కానీ స్టార్ట్ అవ్వదు, ఇట్లే వస్తుంది, స్టార్ట్ అవ్వదు. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసి యాప్లోకి వచ్చేసి ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇంజన్ ఆన్ అనే కమాండ్ ఇస్తే మనకు డాష్ బోర్డ్ లైట్ వెలుగుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇంజన్ ఆన్. ఇంత అక్యురసీ, ఇంత స్పీడ్ ఉంటుంది పిఆర్జే జీపీఎస్ ట్రాకర్. ఎక్కడ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా కానీ మన వెహికల్ లైవ్ ట్రాకింగ్ చూసుకోవచ్చు, ఇంజన్ ఆఫ్ చేయొచ్చు, ఇంజన్ ఆన్ చేయొచ్చు, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు వెహికల్ మనం ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. అట్లా సక్సెస్ఫుల్గా మనం ఎర్టిగా వెహికల్కి పిఆర్జే జీపీఎస్ ట్రాకర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీకు ఫర్దర్గా జీపీఎస్ కావాలి అన్నా, జీపీఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు పిఆర్జే జీపీఎస్ ట్రాకర్ని కన్సల్ట్ అవ్వచ్చు.